హలో పిల్లలు, ఆ, మనవలు వచ్చి కూర్చోండి. మనం మళ్ళీ హనుమత్ చరిత్ర చెప్పుకుందాం. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఈ అరుణోదయం అవుతుందంటే సూర్యోదయం అవుతుంది. అయిన దగ్గర నుంచి మనకి దినచర్య ప్రారంభం అవుతుంది. దినచర్య ప్రారంభం అవుతాయి అంటే రోజువారీ పనులు ప్రారంభించుకుంటాం మనం. రోజువారీ పనులు చేసుకునడం ప్రారంభిస్తే రైతు ఏం చేస్తున్నాడు? రైతు పని చేసేవాడు పొలానికి వెడుతున్నాడు. పొలం పనులు చేసుకుందుకే రైతు పొలానికి వెడుతున్నాడు. సైనికుడు ఏం చేస్తున్నాడు? యుద్ధభూమికి వెడుతున్నాడు. ఈ పొలంకి వెళ్ళిన ఈ రైతుని ఓ కృష్ణ సర్పం కాటేసింది అనుకుందాం. ఈ ఈ సైనికుడికి ఒక బాణం వచ్చి తగిలింది. లేదో ఏదో మొత్తానికి తగిలింది. ఇతను ప్రాణాన్ని కోల్పోవలసి వచ్చింది. రైతు ప్రాణాన్ని కోల్పోవలసి వచ్చింది. ఈ సూర్యాస్తమయం అయింది. ఈ లోపల దినచర్య ముగిసింది. ఇంకా ఈ వీళ్ళిద్దరూ ఇంటికి చేరరు. అప్పుడు దానికోసం ఆయన ఏమంటున్నారంటే, ఇందులో మనిషికి స్వతంత్రం ఎక్కడుంది? ఎప్పుడేం జరుగుతుందో మనకేం తెలియదు. అది అలా జరిగిపోతూనే ఉంటుంది. దీనినే అఖిల జీవులు కర్మపాశబద్ధులు అంటున్నారు జ్ఞానులు. దీన్ని ఏమంటున్నారంటే, జ్ఞానం ఉన్నవాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు కర్మపాశాన్ని బట్టి నడుస్తూ ఉంటాయి. మనం చేసుకున్న కర్మలు ఎలా ఉన్నాయో దాన్ని బట్టి రోజులు గడుస్తాయి తప్పించి మనిషికి స్వతంత్రం అనేది ఎక్కడా లేదు. మనిషి ఇలా కావాలి, నేను ఇలాగే బతుకుతానంటే అలాగే బతకడానికి మనకేం స్వతంత్రం లేదు. మనం చేసుకున్న పూర్వజన్మ కర్మలు ఉంటాయి మనతోటి కూడాను. ఆ కర్మల్ని బట్టే ఈ ఈ మనిషి జీవితం నడుస్తూ ఉంటుంది అంటున్నారు ఈ జ్ఞానులు. దీనిపై కొంత పూర్వపక్షం ఉంది. అంటే దీన్ని ఆలోచిస్తే మళ్ళీ దీనికి పూర్వపక్షం ఉందిట. ఆకలికి అన్నం. ఆకలేసింది. ఆకలేస్తే ఏం చేయాలి? మనం కడుపు నిండా అన్నం తినేస్తే ఆకలి తీరిపోతుంది. చలికి దుప్పటి. చలేసేస్తోంది. చలేస్తుంటే ఏం చేస్తాం? దుప్పటి కప్పుకు పడుకుంటాం. అందరికీ లభ్యం కావటం లేదు కదా! ఇది ఇలాగే చేద్దాము అనుకుంటే కొంతమందికి ఆకలేసినప్పుడు పాపం అన్నం తినడానికి ఉండదు. వాళ్ళ దగ్గర చేతిలో డబ్బులు లేక అయితేనే, ఆరోగ్యం లేక మంచాన ఉంటేనే ఆకలేస్తూ ఉంటుంది. కానీ వాడికి అన్నం తిందామంటే అన్నం తెచ్చిపెట్టి వాళ్ళు ఉండాలి కదా! పెట్టేవాళ్ళు మంచాన పడ్డ వాళ్ళకి. అలాగే దరిద్రుడు ఉన్నాడు. దరిద్రుడికి పాపం ఆకలేస్తూ ఉంటుంది. కానీ అన్నం తిందామంటే ఉండదు. అంచేత అందరికీ లభ్యం కాదు అంటారు. మా ఆస్థాన రాములు వారు చెప్తున్నారన్నమాట ఇవన్నీను అగస్త్య మహర్షితోటి. మా ఆస్థానంలో ఒక చర్వాక పండితుడైన జాబాలి అనేవాళ్ళు ఆయన ఉండేవారు. నిజానికి జాబాలి నాస్తికుడు కానే కాదు. నాస్తికుడు అంటే భగవంతుడిని నమ్మనివాడని. కానీ భగవంతుడిని ఆయన నమ్మి ఆయనే. కానీ ఆయన ఏం చెప్పేవాడట? ఆయన నైష్టికుడు అంటే నిష్ట కలిగినవాడు. మా కొలువులో నాస్తికవాదం చేయడానికి మేము నియమించుకున్న అదొక ఉద్యోగ ధర్మం. ఆయన ఉద్యోగ ధర్మం ఏమిటంటే ఆయన నాస్తికుల్లా మాట్లాడాలి, వాదిస్తూ ఉండాలి. అలాంటి ఉద్యోగాన్ని ఆయనకి ఇచ్చారట. తరతరాలుగా ఇక్ష్వాకుని కాలం నుండి ఆ పదవి వస్తోంది. ఆ, ఆ ఇక్ష్వాకు వంశంలో అంటే రాముడు యొక్క వంశంలో ఇక్ష్వాకుడు ఉన్నప్పటి నుంచి కూడా అప్పటి కాలం నుంచి కూడా అంటే వాళ్ళ తాతల కాలం నుంచి కూడా ఈ ఆ, ఒక నాస్తికవాదం చేసే ఉద్యోగం అనేది వాళ్ళ కొలువులో ఉందిట. ఆ పదవి వస్తోంది. అదొక నాటకంలోని పాత్ర వంటిది. అది నాటకంలో పాత్ర, ఇదిగో నీ పాత్ర ఇదిరా, నువ్వు తండ్రి పాత్ర వెయ్యాలి, లేదా నువ్వు కొడుకు పాత్ర వెయ్యాలి అని చెప్తారు కదా! అలాగా. అలాంటి అలాంటిది మా కొలువులో ఒక పాత్రది అని చెప్తున్నారు. దీన్ని తెలుసుకోలేక రాగద్వేషాదులను పెంచుకుంటున్నారు మూఢులు. ఈ మూర్ఖంగా ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ ఇది తినే ఒక నాటకం పాత్ర లాంటిది అని చెప్పి తెలుసుకోలేకపోయి ఇది కావాలని వీళ్ళు ఇలాగా ఇది చేస్తున్నా, ఇలా బాధిస్తున్నారని చెప్పి ఆ, వాళ్ళ అనవసరంగా దెబ్బలాట్లు సృష్టించుకుంటున్నారట. వారు సంప్రదాయం తెలియని అవివేకులు. వాళ్ళకి సంప్రదాయం ఏమిటో తెలియదుట. పూర్వపక్షం లేకుండా సిద్ధాంతానికి బలం ఎక్కడిది?
ఒక సిద్ధాంతం చేశారంటే పూర్వపక్షం అంటే పూర్వం నుంచి మా ఇంట్లో ఇలా జరుగుతూ ఉండేది అని చెప్తూ ఉంటాను చూడండి. మా పెద్దవాళ్ళు ఇలా చేసేవారు, మా ఇంట్లో ఇది ఆచారం అని చెప్తాం. అదన్నమాట పూర్వపక్షం అంటే. ఆ, పూర్వపక్షం ఎంత బలంగా ఉన్నట్లు కనిపించినా దాని బలం అంతా సిద్ధాంతాన్ని బలపరచడానికే. అది ఆ పూర్వపక్షం ఎంత బలంగా ఉన్నప్పటికీ కూడా ఒక సిద్ధాంతాన్ని చేశారంటే అంటే ఇది ఇలాగే చెయ్యాలి, అది సిద్ధాంతం అంటేను. ఆ- ఆ ఈ పని ఇలాగే చెయ్యాలి అంతే. ఇప్పుడు కొన్ని కుటుంబాలు ఉంటాయి. ఆ కుటుంబంలో మా ముందు ఆడవాళ్ళు, స్త్రీలు ఉన్నారంటే ఆ ఇంట్లో స్త్రీలు వాళ్ళు ఉదయాన్నే లేచి వాళ్ళ కాలకృత్యాలన్నీ తీర్చుకుని స్నా ఇల్లు అది అంతా శుభ్రం చేసుకుని ఆ, అప్పుడు స్నానం చేసి మడిబట్ట అంటే ఆరేసిన బట్ట కట్టుకుని అప్పుడే వాళ్ళు పొయ్యి వెలిగించుకుని ఆ పనిలో దిగుతారు. అంతవరకు స్నానం అయ్యేదాకా వాళ్ళు అటువంటి పనులు చేయరు. పొయ్యి వెలిగించడం, పొయ్యి మీద అన్నీ ఆ, తినడానికి ఇవి ఆహార పదార్థాలు తయారు చేసుకోవడం, ఇవన్నీ కూడా స్నానం చేసే చేసుకుంటారు. అది దాన్ని పూర్వాచారం అంటారు. అంటే పూర్వం నుంచి వచ్చే ఆచారం. దాన్ని వాళ్ళ ఇంట్లో ఉన్న మిగతా ఆడవాళ్ళందరూ కూడా మా పెద్దవాళ్ళు ఇలా చేసేవారు కనుక మేము కూడా అలాగే చెయ్యాలి అని చెప్పి పాటిస్తూ ఉంటారు. అదన్నమాట పూర్వాచారం అంటేను. కావ్యంలో ప్రతి నాయకుని పరాక్రమ వర్ణన పరోక్షంగా నాయకుని ధీరోద్ధతను సమర్థించడానికే. ఇప్పుడు కావ్యం అంటే ఒక పుస్తకంలో కథలు ఏవో రాస్తూ ఉంటారు కదా, నాటకాలు కథలోను. అందులో విలన్ పాత్ర ఉంటుంది. ప్రతి నాయకుడు అంటే విలన్. ఆ విలన్ పాత్రని వర్ణిస్తూ ఉంటారట. ఆ వర్ణించడం ఎందుకంటే హ్మ్, పరోక్షంగా నాయకుడు అందులో హీరో ఉంటాడు నాయకుడు. ఆ నాయకుడి గొప్పతనాన్ని స సమర్థించడానికే అలాగా ప్రతి నాయకుడు ఇలాంటి వాడు, అలాంటి వాడని చెప్తూ ఉంటారట. పూర్వపక్షం ఎంత దీర్ఘంగా, బలంగా ఉన్నట్లే అనిపించినా అది రోగం యొక్క వాపు వంటిది. ఈ పూర్వపక్షం ఎంత పొడవుగాను, బలంగాను ఉన్నట్లు అనిపిస్తుందట. కానీ అది రోగం వచ్చినప్పుడు శరీరం ఉబ్బితే ఉబ్బొచ్చు. ఆ ఉబ్బు అది వాపు కానీ అది ఆహ్, మంచి ఆరోగ్యం కాదు. అలాగే సిద్ధాంతం ఎంత చిన్నదైనా అది మందు మాత్ర యొక్క బలం వంటిది. ఇంకా సిద్ధాంతం ఉందే, ఆ సిద్ధాంతం ఎంత చిన్నదిగా ఉన్నప్పటికీ అది మాత్రం మనం వేసుకునే మాత్ర చాలా చిన్నదిగానే ఉంటుంది. మందు మాత్ర. అది చిన్నదైనా అది శరీరానికి మంచిది చేస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. అందుకే ఉపనిషత్ సిద్ధాంత వాక్యాలు పొట్టిగా అల్పాక్షర సమన్వితమై ఉంటాయి. అందుకోసాన్ని ఉపనిషత్తుల్లో రాసిన విషయాలు, సిద్ధాంతాలన్నీ కూడా చాలా చిన్న చిన్న మాటలతోటి రాయబడి ఉంటాయట అందులోను. సి- ఉపనిషత్ వాక్యాలు నేను అడవి నరక్కపోతే దాన్ని దారి ఏర్పడదు కదా. అడవి అంతా మొత్తం అంతా అడవి వచ్చేసింది అనుకోండి, అప్పుడు మనం అందులోంచి వెళ్ళాలి అంటే దారి కావాలి కదా. దారి కావాలి అంటే కొంతమేర చెట్లు నరికేయాలి. నరికేస్తే దారి ఏర్పడుతుంది. కలుపుని పీకి పారేస్తే అది పరోక్షంగా పైరు వృద్ధికే దోహదపడుతుంది. కలుపు మొక్కలని చెప్పి తీసేస్తూ ఉంటారు పొలాల్లోనూ. ఆ కలుపు మొక్కలు తీసేశారంటే పొలం చాలా ఏపుగా ఎదగడానికి, మంచి కాపు కాయడానికి ఇది ఇది పనిచేస్తుంది బాగాను. కలుపు తీసేయడం వల్ల లేదంటే ఈ బలాన్నంతని కలుపు మొక్కలు లాగేసుకుంటూ ఉంటాయి. అందుకని కలుపు తీసేస్తే పంట చాలా బాగా పండుతుంది. పూర్వ పక్షీయులకు సమాధానంగా ప్రజలందరూ గృహారామ అన్న వస్త్రాదులు లను విద్యా వైద్య జలవనరులను ఇత్యాది ఇతర సౌకర్యాలను సమకూర్చవలసిన బాధ్యత ప్రజలను పాలించే రాజుదే అని రాజుకు విధిగా చెప్పబడింది. ఈ ఈ వాళ్ళ రాజ్యంలో రాముడి యొక్క తాత ముత్తాతలు ఉన్నప్పుడు వాళ్ళు రాజుల కింద ఆ రాజ్యం నుంచి వస్తోందిట. ఏమిటి ఆచారం? ఆ, ప్రజలందరికీ కూడా గృహాలు కట్టించి ఇవ్వడం.
అంటే ఇళ్ళు ఇళ్ళు కట్టించి ఇవ్వడం, అన్న వస్త్రాదులను, అన్నం భోజనం దొరికేటట్లుగా అందరికీ కూడా చూడవలసిన ఇది. అన్నము, ఆహ్, బట్టలు, వాళ్ళకి కావాల్సిన బట్టలు ఇంట్లో, ఆ కుటుంబంలో అన్ని కుటుంబాల్లోనూ, అన్ని కుటుంబాలకి, అక్కడ రాజ్యంలో ఉన్న అన్ని కుటుంబాలకి అన్నం సమృద్ధిగా దొరికేటట్లుగా చూడాలట రాజు. వస్త్రాలు సమృద్ధిగా దొరికేటట్టుగా చూడాలట. విద్య వచ్చేటట్లుగా, పిల్లలందరూ చదువుకుందుకు విద్య ఉండేటట్లుగా చూడాలట. వైద్యం, శరీరానికి ఏమైనా రోగాలొస్తే దాన్ని బాగు చేయడానికి వైద్యుడు ఉండేటట్టుగా చూడాలట. జనవనరులు వనరులు. మరి నీళ్లుండాలి కదా! నీళ్లుంటే మనం ఆ నీళ్లతోటి అన్ని రకాల పనులు చేసుకోగలుగుతాం. అందుచేత జన జలవనరులుండాలి. అంటే నీటి బావులు కానీ, లేపోతే చెరువులు కానీ, లేపోతే కాలువలు కానీ, ఈ ఇలా ఇలాంటివన్నీ ఉండాలన్నమాట. అలాంటి సౌకర్యాలన్నీ సమకూర్చవలసిన బాధ్యత ప్రజలను పాలించే రాజుకే ఉండేదటప్పుడు అని రాజుకు విధిగా చెప్పబడింది. ఓ రాజా, నువ్వే చెయ్యాలి అని చెప్పి ఆ రాజు పని కింద విధించట్టే పెట్టేవారట. శ్రీమంతులకు దాన ధర్మాలను, ఇంకా శ్రీమంతులు ఉంటారు ఆ రాజ్యంలో, చాలా డబ్బున్న వాళ్ళు. ఆ డబ్బున్న వాళ్ళందరూ కూడా దానం ధర్మం చేసి తీరాలి. దానం చెయ్యాలి, ధర్మం చేస్తూ ఉండాలి. అంటే దాన్ దానం ఉన్న ధర్మం, దానం ధర్మాలు, దాన ధర్మాలను చేస్తూ ఉండాలి. సప్త సంతాన ప్రతిష్టను పుణ్యకార్యంగా చెప్పబడింది. అంటే 7 పిల్లలు ఉండాలి వాళ్ళకి. అంటే 7కి తక్కువ కాకుండా పిల్లలు ఉండాలి అక్కడ ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరికీను. అది ఒక పుణ్యకార్యంగా చెప్పబడిందిట. పాలకులకు విధిగా చెప్పబడింది. ఇంకా పరిపాలకులు ఉన్నారే రాజులు, వాళ్ళు విధిగా 7 పిల్లల్ని కనితీరాలి. దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. ఈ విధిని తరతరాలుగా మా వంశం నెరవేర్చుకుంటూ వస్తోంది. రాముడు చెప్తున్నాడు. ఈ ఈ పనిని, ఈ పైన చెప్పిన ఈ పనులని మా రాజవంశం వాళ్ళు తరతరాల నుంచి చేస్తున్నారు. మా తాతల నాటి నుంచే అలాగా చేసుకుంటూ వస్తున్నారు. కనుకనే ఇక్ష్వాకు వంశ రాజుల పాలనలో తల్లిదండ్రులు తమ బిడ్డలకు కేవలం జన్మహేతువులు మాత్రమే. ఇంచేతంటే రాజే ఇవన్నీ చూసుకుంటున్నాడు గదా! వాళ్ళ ఆలన, పాలన. ఆ! అలా ఉండని. వాళ్ళ రాజే అన్నీ చూసుకుంటున్నాడు. వాళ్ళకి అన్నీ సమకూరుస్తున్నాడు గనక ఇంక వీళ్ళకి ఏ బాధ లేదనమాట. ఉత్తినే పిల్లల్ని కనడం దాకానే అక్కడున్న ఆ రాజ్యంలో ఉన్న ప్రజల పిల్లల్ని కనడం ఒకటే వాళ్ళ వంతు. మిగతా అన్నీ రాజే చూసుకుంటాడు. మిగతా బాధ్యత అంతా రాజ్యాందే. అంటే రాజుదే అనే స సదాచారపు మాట వ్యాప్తిలో ఉంది. అదంతా అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. మనకేం బాధ లేదురా, రాజే చూసుకుంటాడు. ఇప్పుడు కొడుకు పెద్దాడవుతున్నాడంటే వాడికి ఇల్లు, వాకిలి రాజే చూస్తాడు. మనం వాడికి మళ్ళీ పెళ్లి చేస్తే చాలంతే. పెళ్లి చేసి వదిలేస్తే వాడు మళ్ళీ 7 పిల్లల్ని కనాలి. అది వాడి లెక్క. వాడి విద్య, వాడి ఆరోగ్యం అన్నీ కూడా రాజువే. అన్నీ రాజే చూసుకుంటాడు. కుంభసంభవ, ఈయన రాముల వారు మళ్ళీ ఈయనతోటి చెప్తున్నారు, అగస్త్య మహర్షితోటి. నా శరీరం నాది ఇలాంటి భావాల బరువును వదలి బాహ్యాభ్యంతర విషయాలన్నింటిలోనూ నన్నే ఆత్మాకృతిగా భావిస్తున్న పుణ్యపురుషుడు ఈ హనుమ. నా నా శరీరం నాది అనే భావన లేదు ఆయనకి, ఆంజనేయ స్వామికి. ఇది నా శరీరం అనేది కానీ, ఇది నాది, ఈ వస్తువు నాది అనే భావన కానీ, ఇలాంటి భావాలు, ఆ బరువును వదిలేశాడు ఆయన. అంచేత అభ్యంతర విషయాలన్నిటిలోనూ, లోపల బయట కూడాను ఆయనకి ఎలాంటి కోరికలు కానీ, ఎలాంటి ఆశలు కానీ ఏమీ లేవు. నన్నే ఆత్మాకృతిగా, నన్నే తన ఆత్మగా తలుచుకుంటున్నాడు. తలుచుకుంటూ ఆయన పుణ్యపురుషుడు, ఆయన చాలా గొప్ప పుణ్యపురుషుడు ఈ హనుమ అని చెప్తున్నారు అగస్త్యుల వారికి రామచంద్రుడు. ఈతన్ని హరి యొక్క అవతారంగా వైష్ణవులు పూజిస్తారట. ఆంజనేయ స్వామి యొక్క అవతారం చూసి అవతారం హరే ఇలా
అవతారం ఎత్తాడని చెప్పి వైష్ణవులు పూజిస్తారట. పరమేశ్వరుడి స్వరూపంగా శైవులు పూజిస్తారు. ఇంకా శైవ మతం వాళ్ళు ఉంటారు, శివమతం వాళ్ళు. వాళ్ళేమోను పరమేశ్వరుడే ఇలాగా ఈ స్వరూపాన్ని పొందాడని చెప్పి వాళ్ళు పూజిస్తూ ఉంటారట. భవిష్యత్ బ్రహ్మగా హిరణ్య గర్భోపాసకులు అర్చిస్తారట. అంటే బ్రహ్మ బ్రహ్మని పూజించే వాళ్ళు ఉంటారు, బ్రహ్మమతం వాళ్ళు కొంతమంది. వాళ్ళు ఈ బ్రహ్మే ఇలా పుట్టాడు ఆంజనేయ స్వామి గాని వాళ్ళు అనుకోని పూజిస్తారట. జ్ఞానఖని అని వేదాంతులు కొలుస్తారు. ఇంకా వేదాంతం చెప్పేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇతను గొప్ప జ్ఞాని అని చెప్పి వాళ్ళు పూజిస్తారట. తానొక్కడే అయ్యు పెక్కు రీతుల వందనీయుడై పూజలు అందుకుంటున్నాడు. ఆకారానికి ఆయన ఒక్కడే ఆంజనేయ స్వామే, కానీ ఇంతమంది చేత ఇన్ని రకాలుగా పూజలు అందుకుంటున్నాడు. మావాడంటే మావాడని చెప్పి వీళ్ళందరూ కూడా కొలుస్తున్నారనమాట. ఈ హనుమ ఈతడు అన్నిటా సమర్థుడు. ఈయనున్నాడే ఈ హనుమ, ఈయన అన్ని రకాలుగాను కూడా సమర్థుడే, అనవద్యుడు. ఈయన్ని ఏమీ నిందించక్కర్లేదు, చక్కగా అందరి చేత ఆదరింపబడేవాడు, అందరికీ ఆత్మహితుడు. ఈయన ఈయన్ని అందరూ కూడా వాళ్ళ ఆత్మల్లో పూజిస్తూ ఉంటారు. అఖిల లోకనుతుడు. ఈతను అన్ని లోకాలకి కూడా హితుడు. ఈతనికంటే నాకు ఇష్టడు లేడు. ఇతనంటే నాకు చాలా ఇష్టం. ఈతనికి నాకంటే ఇష్ట వస్తువు ఏం లేదు ఈ లోకంలో. ఇంకా అతనికన్నావా, నేనే ఇష్టుణ్ణి, నాకంటే ఇష్టమైన వస్తువు ఏం లేదు. బ్రహ్మ రుద్రేంద్రాది దేవతానీకం నాకు సహాయులుగా ఈ లోకంలో అవతారం ఎత్తి వనచరులుగా పుట్టినప్పుడు వారందరిలో శ్రేష్ఠుడి హనుమ. ఇప్పుడు నేను ఈ భూలోకంలో వచ్చాను కదా అగ ఓ మహర్షి. అప్పుడు ఈ దేవతలందరూ కూడా బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు, ఇంకా మిగతా దేవతలు వీళ్ళందరూ కూడా ఈ లోకంలోకి అవతారం ఎత్తి వనచరులుగా, అంటే ఈ కోతులుగా పుట్టారు వాళ్ళందరూ కూడాను. ఆ కోతులుగా పుట్టినప్పుడు వాళ్ళందరిలో శ్రేష్ఠుడు ఈ హనుమ. పుట్టగానే త్రిమూర్త్యాత్మకుడైన సూర్యుణ్ణి మింగబోయిన దిట్ట. ఈయన ఏం చేశాడు? పుట్టడంతో అంతే, అంత చంటి పిల్లాడే ఆయన. సూర్యభగవానుడేమో త్రిమూర్తి స్వరూపం. ఆ త్రిమూర్తి స్వరూపం అయినా సరే ఆయన్ని లక్ష్య పెట్టకుండా ఆ సూర్యుని మింగడానికి వెళ్ళిపోయాడు ఈ హనుమ. ఈతడు షడ్భావ విదూరుడు. ఈయనకి ఆరు భావాలతోటి ఏం సంబంధం లేదు. త్రిగుణాతీతుడు. పంచేంద్రియాలను ఈయన మూడు గుణాలకి కూడా అతీతుడే. మూడు గుణాలు కూడా ఇందులో ఏం లేవు. పంచేంద్రియాలను, మనస్సును, బుద్ధిని, అంతఃకరణాన్ని, శరీరాన్ని, తన సమస్తాన్ని నాకే అర్పించి నా నామమునందే రమిస్తూ నన్నే జననీ జనక భావంతో కొలుస్తూ ఉండే పరమభక్తాగ్రేసురుడు ఈ హనుమ. ఇతను ఏం చేశాడు? ఈ పంచేంద్రియాలని మనస్సు, బుద్ధి, అంతఃకరణ, శరీరం, తన సమస్తాన్ని నాకే అర్పించేసి నా నామాన్నే ఆయన జపిస్తూ ఉంటాడు. ఎప్పుడూను జపించి ఆనందపడుతూ ఉంటాడు, రమిస్తూ ఉంటాడు. నన్నే తండ్రి కింద భావిస్తాడు, నన్నే తల్లి కింద భావిస్తాడు. ఆ భావంతో అలా కొలుచుకుంటూ పరమ భక్తాగ్రేసరుడుగా ఉన్నాడు నాకు అని చెప్తున్నారు రాముల వారు. శంఖమాని అంటే నువ్వు ఏమీ కూడా ఆలోచన పెట్టుకోకుండా నిశ్చల భక్తితోటి, ఎంతో గొప్ప భక్తి కలిగి అన్యచింతలు విడిచి ఇంకా మిగతా ఆలోచనలన్నీ వదిలేసి మత్పరాయణుడైన హనుమను, నన్నే కోరుకునే ఆ హనుమని ఎవరైతే కొలుస్తారో, ఎవరైతే ఆయన్ని కొలుస్తూ ఉంటారో వారికి అతని వంటి మహత్వాలు వస్తాయి. వాళ్ళకు కూడా ఆ ఆంజనేయ స్వామి చేయగలిగినన్ని మహత్యాలు, శక్తులు వచ్చేస్తాయి. అజేయత్వం వస్తుంది. అంటే ఎవరి చేత కూడా ఓడింపబడ్డం. అమరత్వం, చిరంజీవిగా ఉంటారు. ఇష్టకామ్యార్థ సిద్ధి, ఏం కోరుకుంటే అవన్నీ వస్తూ ఉంటాయి. అమిత వాక్పటుత్వం, గొప్ప వాక్కు, మంచి వాక్కుతోటి మాట్లాడడం వస్తుంది. సుకవిత్వం, మంచి కవిత్వం చెప్పడం వస్తుంది. కామరూపత్వం, కోరుకున్న రూపాలను పొందొచ్చును. కాల జ్ఞానం,
కా కాలానికి సంబంధించిన జ్ఞానం దొరుకుతుంది. ఆకాశ గమనం, ఆకాశంలో వెళ్ళొచ్చు. సర్వజ్ఞత్వం, అన్నీ తెలుసుకునే శక్తి వస్తుంది. తత్వజ్ఞానం, తత్వాలన్నీ కూడా తెలుస్తాయి. నిగ్రహానుగ్రహం, ఏది ఎప్పుడు ఎలా నిగ్రహించాలి, ఎలా అనుగ్రహించాలి అవి కూడా తెలుస్తాయి. నిర్మలత్వం, నిర్మలంగా ఉంటాడు. అవ్యయత్వం, అవ్యయంగా ఉంటాడు. ఇంకా అనేక ప్రభావాలు ఆంజనేయోపాసకులకు కలుగుతాయి. ఈ ఆంజనేయోపాసన చేస్తే వాళ్ళకి ఈ శక్తులన్నీ వచ్చేస్తాయట అని చెప్తున్నారు రామచంద్రుడు మహర్షితోటి. తర్వాత మిగతా కథ చెప్పుకుందాం అమ్మా, ఉంటాను. జై శ్రీరామ్.